నాయుడుపేటలోని వివిధ ప్రాంతాలలో మోటార్ బైక్ చోరీలకు పాల్పడుతున్న 4 నిందితులను నాయుడుపేట అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 8 లక్షలు విలువ చేసే 9 బైక్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని నాయుడుపేట డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నాయుడుపేట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజేష్, మునిశంకర్, బాలకృష్ణలతో పాటు మరో మైనర్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాయుడుపేట పోలీస్ స్టేషన్లో 9 మోటార్ సైకిళ్లను రికవరీ చేయటం జరిగింది. ఒక 3 ముద్దాయిలు, ఒక జోనైల్ అఫెండర్ను అరెస్ట్ చేసి ఈ వారి నుంచి ఒక 9 మోటార్ సైకిళ్లు వివిధ ప్రాంతాల్లో దొంగిలించబడినట్టు రికవర్ చేయడం జరిగింది. అందు సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మనకు ఇక్కడ ఆర్కాట్ రాజేష్ అని చెప్పేసి అమరా గార్డెన్ నాయుడుపేట టౌన్, చిత్తూరు మునిశంకర్ ప్రస్తుతం కూడా అతను కూడా అమరా గార్డెన్ నాయుడుపేట టౌన్, తర్వాత పెనుబాకు బాలకృష్ణ ఇతడు వచ్చేసి వెంకటగిరి టౌన్, తర్వాత ఒక జువనైల్ కాబట్టి పేరు చెప్పకూడదు, ఒక 18 సంవత్సరాల ఒక జువనైలు. వీళ్ళు 4 ఒక టీమ్గా ఏర్పడి గత కొద్ది కాలం నుంచి 2-3 నెలల నుంచి కూడా ఈ నాయుడుపేట పట్టణము వివిధ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మోటార్ సైకిల్ దొంగతనాలు చేయటం జరుగుతూ ఉంది. దరిదాపు వీరిని ఈరోజు ఉదయం ఒక మోటార్ సైకిల్ పై పోతున్నప్పుడు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు నాయుడుపేటకు సంబంధించి ఒక 4 మోటార్ సైకిళ్ళు, అందులో ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్, 2 రాయల్ ఎన్ఫీల్డ్, 2 బజాజ్ పల్సర్ బండ్లు, చిట్టామూరు పోలీస్ స్టేషన్ పక్కన దానికి సంబంధించి ఒక 3 బండ్లు, ఒకటి బజాజ్ పల్సరు, ఒకటి హీరో హెచ్ఎఫ్ డిలక్స్, ఒకటి బజాజ్ పల్సర్ 3, తర్వాత పెర్లకూరుకు సంబంధించి ఒకటి బజాజ్ పల్సర్, నెక్స్ట్ పుత్తూరు సంబంధించి ఒక హీరో హోండా యాక్టివాను స్వాధీనం చేసుకోవటం జరిగింది కూడా. అయితే వీళ్ళు ప్రస్తుతం అయితే వీళ్ళు ప్రైవేట్ కంపెనీలలో పని చేసుకుంటూ ఉన్నారు. కొంచెం మద్యము ఇతర చెడు వాట్లకు గురై చెప్పేసి ఈ డబ్బు ఎట్లా కావాలనో తెలియటం ఎక్కడ డబ్బు కోసమని ఎవరో తమిళనాడు నుంచి వీరికి ఒకరు పరిచయం అవుతారు. అతని ద్వారా ఈ దొంగతనాలు నేర్చుకొని వీళ్ళు పాల్పడటం జరుగుతూ ఉంది. వీళ్ళనందరినీ కూడా అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. వారి స్వాధీనంలో ఉన్న ఈ 9 మందిని కూడా రికవరీ చేసుకోవటం జరిగింది. ఇందులో కష్టపడ్డ మన ఎస్ఐ రఘు కానీ, తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఐడి పార్ట్ హెడ్ కానిస్టేబుల్ కరీము, మస్తాను,